సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. బూతులు దిగితే చెప్పాను కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మహా అయితే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ కేసే కదా, వాడు బతికున్న నాళ్ళు ఉంటుంది కదా కేసు వాడి మీద. ఓపిక పట్టండి. మనం ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా? లెటస్ ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనేది చట్టాల మీద ఆధారపడి, చట్టబద్ధ పాలన మీద ఆధారపడి నిర్మితం అవుతుందా, లేకపోతే ఎమోషన్స్ మీద, మన ట్రైబల్ ఇన్స్టింక్ట్స్ మీద, ప్రైమోర్డియల్ ఇన్స్టింక్ట్స్ మీద వాడు ఆయన అన్నాడా పదండి పడదాం చంపేద్దాం అనేటటువంటి భావావేశాల మీద మీకు ఒక మంచి సమాజం నిర్మితం అవుతుంది? ఆధునిక సమాజంలో బతకాలంటే కొన్ని ఇబ్బందులను కూడా ఎదురు చూడాలి. ఆధునిక సమాజంలో బతకాలంటే ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవాలి. ట్రాఫిక్ లేకుండా ఉండే ప్రపంచం ఎలా అయితే ఉండదో, ఎవరు ఏ తప్పు చేయకుండా, మన ఎవడు ఏ మాట అనకుండా ఉండే సమాజం ఉండదు. అందులో ఉన్న వెసులుబాటులను ఉపయోగించుకుంటూ, చట్టాన్ని ఉపయోగించుకుంటూ బతకడం నేర్చుకోవాలి. మనం డిఫమేషన్ కేసు చాలా రోజులు పడుతుంది కాబట్టి నేను అసలు కేసే వేయనంటే ఎట్లా? వేయండి కేసు, ఇప్పుడు తిరుగుతాడు. చట్టపరంగా పోదాం. 2 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు పట్టనివ్వండి. దట్స్ ఎ సివిలైజ్డ్ వే ఆఫ్ బిహేవింగ్. రావండి, ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యూఏపీఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాల్ని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యూఏపీఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో, అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఈ విషయంలో మీ వృత్తి ధర్మాన్ని, మీ బాధ్యతల్ని ఎరిగి మరి సరైనటువంటి మార్గదర్శనం చేయండి. మీడియాకు కూడా సరైనటువంటి దారిలో మీడియాను నడిపించండి అని చెప్పి దాని మీద ప్రకాష్ రాజ్ హీ గేవ్ హిజ్ ఓన్ బైట్. ఆయన అన్నది కూడా ఇదే, యూఏపీఏ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అన్నాడు. మోరర్లెస్ ఆయన చెప్పిన అభిప్రాయమే నేను కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా. కాబట్టి ఆయన్ని ఎండోర్స్ చేయడము, ఆయన్ని కాంట్రాక్ట్ ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు, అరే నువ్వు ఎజెండాతో పనిచేస్తున్నావు అని ఎత్తి చూపించండి, ఎక్స్పోజ్ చేయండి. ఆయనకి ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మీకు ఉందిగా, ఎవడొద్దన్నాడు? ఎక్స్పోజ్ చేయండి, తప్పులేదు. చెయ్యాలి కూడా, చెయ్యడం మన బాధ్యత. చేయకపోతే జనం అందులో పడి కొట్టుకుపోతూ ఉంటారు. రావండి, ఏలూరు మీటింగ్లో మాట్లాడిన వాటిల్లో పచ్చిబూతులు ఉన్నాయి, కొన్ని సెటైర్లు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ మీద క్లియర్గా డిఫమేషన్ ఉంది. మూడు సెపరేట్ సెక్షన్స్ కింద తీసుకోవాలి మీరు. ఆ పచ్చిబూతులు మాట్లాడిన దానికి సెక్షన్లు ఉన్నాయి, దాని మీద కేసు వేయాల్సింది. వేసినట్టున్నారు, వేసి ఉంటారు ప్రాబ్లీ. రాధా మనోహర్ దాస్ ఖచ్చితంగా డిఫమేషన్ వేయాలి, ఆయన పేరు పెట్టి తిట్టినందుకు. మిగిలిన అంటారా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అతను మాట్లాడిన వాటిలో. దాని ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు మీరు దాన్ని డిఫమేటర్ అనలేరు. అది ఎంత కటువుగా ఉన్నా కానీ ఫ్యాక్టే. యూఏపీఏ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన దానికి ఈ బుట్ట సెక్షన్లో చాలు, రావణ్ మాట్లాడిన వాటికి కూడా ఈ బుట్ట సెక్షన్లో చాలు. అసలు ముందు మీరు ఆ సెక్షన్లు వాడితే వాళ్ళు రెండోసారి సరి చేసుకుంటారు. ఎవరిలో ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఒకేసారి వెళ్ళి మీద పడిపోయి కొట్టేద్దామంటే ఎట్లా? అది మంచి సమాజం కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్.